రైట్ అండి. మీరు యువతరం అంటారు. రీసెంట్గా ఒక నల్గొండ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ప్రణయ్ అమృత ఇష్యూలో. వాళ్ళందరూ ఒకతనికి చంపిన అతనికి ఉరిశిక్ష వేయండి, ఇంకొందరికి యావజ్జీవ. ఆ మారుతిరావు అయితే సూసైడ్ చేసుకొని చచ్చిపోయాడు. మరి యువత అంతా కూడా 70-80% పొలిటికల్గా సోషల్గా కాకుండా వాళ్ళు ఎంటర్టైన్మెంట్గానో లవ్ గేమ్స్ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ లోన్స్ ఇట్లా తీసుకుంటున్నారన్న. సరే అది పక్కన పెడితే ఈ కేసులో ఎట్లా చూడవచ్చు మరి? అది అంత ఎంటైర్ ఎపిసోడ్ని బట్టి మనం సమాజం ఏం నేర్చుకోవచ్చు అనేది క్వశ్చన్. ప్రేమ ఇదంతా ఇప్పటి నుంచి వచ్చింది కాదు, మొఘళ్ళ కాలం నుంచి కావచ్చు, మొదటి నుంచి ఉన్నదే. సలీం అనార్ ఖలీ కాడికి వెళ్ళి అది నడుస్తూనే ఉన్నది, అది ఇక్కడికి వస్తూనే ఉన్నది. కాకపోతే ఇంట్లో ఒకటి ఏంటంటే నైతిక విలువలతో కూడినటువంటి విద్యా విధానం మన దగ్గర లేదు, ఖతమైపోయింది. మరి అది లేకుండా బేస్ లేదు. ఈ చిచోరా నా కొడుకులు సినిమా నా కొడుకులు ఆ సినిమాలు తీసి వాడు 5 నిమిషాలు ఇక్కడ చూస్తాడు, వాడు అంతనే ఆ చిచోరా వేషాలు ఉంటాయి, వాడు ఎంబడబడతాడు, పోతాడు, లవ్ అంటాడు, తీసుకుపోతాడు, ఎక్కడికో పోతాడు, మొత్తం సినిమా మొత్తం అంతే. ఉత్తి కచ్చరా 3rd క్లాస్ సినిమాలు. అది ఇంతకుముందు అన్నావు కదా ఇట్లా అని అది పెట్టి వాడు దాని పేరు అల్లు అర్జున్ అంటాడు, అల్లు అర్జున్లు ఇవన్నీ అడ్డమైన సినిమాలు, డకాయిట్లు, దొంగలను హీరోలుగా చూపించుడు, ఆ హీరో వర్షిపులు చూపించుడు. అరే మనకి ఎంత నీతివంతమైనటువంటి పద్యాలు కావచ్చు, సామెతలు కావచ్చు, అవన్నీ ఎక్కడ మొత్తం శతకాలు పోయినాయి, వేమన శతకాలు పోయినాయి, భర్తవారి సుభాషితాలు పోయినాయి, పెద్ద పెద్ద వేమన అంటారు పోతన పద్యాలు పోయినాయి. ఇవేమి లేవు ఇప్పుడు. మొత్తం